ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకులలో ఒకటైన డీబీఎస్ గ్రూప్ రాబోయే 3 ఏళ్లలో తన ఉద్యోగులను 10% అంటే దాదాపు 4000 మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోందట. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వేగంగా అనుసంధానిస్తున్న సమయంలో డీబీఎస్ గ్రూప్ ఈ చర్య తీసుకుంది. ప్రభావితమయ్యే ఉద్యోగులలో ప్రధానంగా తాత్కాలిక కాంట్రాక్టు కార్మికులు ఉంటారని సీఈఓ పీయూష్ గుప్తా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సంబంధించి సుమారు 1000 కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. అయితే ఎంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. రాబోయే 3 సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను 4000 లేదా 10% తగ్గించుకోబోతున్నామని అంచనా అని ఆయన చెప్పారు. ఈ తగ్గింపుకు బ్యాంకింగ్ రంగంలో ఏఐ పెరుగుతున్న పాత్రను ఆయన గుర్తు చేశారు. కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్రత్యేక సాంకేతిక అని, దీని ద్వారా స్వీయ కృషి ప్రతిరూప పనులు చేయొచ్చు అని ఆయన స్పష్టం చేశారు. డీబీఎస్ ప్రతినిధి ఒకరు ఉద్యోగుల తగ్గింపు గురించి వివరాలను తెలియజేస్తూ రాబోయే 3 సంవత్సరాలలో ఏఐ ప్రాజెక్టు ద్వారా 4000 మంది తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులను తగ్గిస్తాము అని ఆయన అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి కాంట్రాక్టులు కూడా రాబోయే కొన్ని సంవత్సరాలలో పూర్తవుతాయని తెలిపారు. ఆగ్నేసియాలోనే అతిపెద్ద బ్యాంక్ డీబీఎస్ లో దాదాపు 41,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కాకుండా 8 నుండి 9,000 మంది తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గత సంవత్సరం సీఈఓ పీయూష్ గుప్తా డీబీఎస్ గత దశాబ్దం కాలంగా ఏఐ టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతుందని వెల్లడించింది. మార్చ్లో డీబీఎస్ గ్రూప్ సీఈఓ పదవి నుంచి పీయూష్ గుప్తా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఈఓ టాన్ సుషాన్ నియమితులవుతారు. ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న ప్రభావం దాని ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి చర్చకు దారితీసింది. ఏఐ కారణంగా ప్రపంచంలో దాదాపు 40% ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.